అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో బుధగ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీని ఫలితాలు 12 రాశుల మీద కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఆ వివరాలను కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా నేను మీ అందరికీ మన నక్షత్రం గురించి, ఏ నక్షత్రం మన నక్షత్రం నుంచి ఏ నక్షత్రం మంచిది, ఏ నక్షత్రం చెడ్డది, ఏ నక్షత్రం రోజు ఉన్నప్పుడు మనం మంచి పని చేయొచ్చు, చేయకూడదు అనే వివరాలను కూడా మీకు చాలా క్లియర్గా ఇప్పుడు వచ్చే వీడియోలో చెప్తున్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఈ వారఫలం అనేది ఆదివారం నుంచి శనివారం వరకు, భరణి నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే ద్వాదశి తిథి నుంచి తదియ తిథి వరకు కూడా ఉంటుందని గమనించాలి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే శని మీనరాశిలో, శుక్రుడు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, గురువు మిథున రాశి, బుధుడు కర్కాటక రాశి, అలాగే కుజ కేతు గ్రహాలు సింహరాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ని బట్టి నేను ముందుగానే ఎన్నోసార్లు చెప్పా, రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయండి, మొత్తం యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ విషయమే కాదు, మొన్న ఈ మధ్య చార్ధామ్ దగ్గర ఒక హెలికాప్టర్ కూలిపోవడం కాదు, లేదా ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలు కానీ, ఏదైనా కానీ ఈ యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని భయకంపితులు చేస్తుంది. ఖచ్చితంగా అది ప్రపంచం మీద అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మనకు చమురు అంటే ఆయిల్ వచ్చేది కూడా ఈ ఇరాన్ ఇలాంటి ప్లేస్లో నుంచి వస్తాయి కాబట్టి వాటి ధరలు బగ్గుమనడము, సమయానికి అవైలబిలిటీ లేకపోవడం, లేనిపోని అవాంతరాలు కూడా ఈ యుద్ధాల వల్ల వస్తాయి. దానికి కారణం రాహు పైన ఉండి కింద కేతు ఉన్నాడు, కుజుడితో కలిసి ఉండడం వల్ల ఇది బీభత్సమైన యుద్ధ వాతావరణాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ యుద్ధ వాతావరణం ఇంకా వారం 10-15 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కొంచెం తగ్గుతుంది. ఈ లోపల దేవుడి అనుగ్రహం వల్ల మొత్తానికే సమస్య పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీకు పంపిస్తాను. పీడిఎఫ్ చేసిన తర్వాత మీ జాతకాన్ని 20 నిమిషాలు మీతో మాట్లాడి పరిహారాలు చెప్పి, మీ జాతకాన్ని ఎటువంటి సందేహాలు ఉన్నా, మీ కోరికలు ఏమున్నా సరే మంచిగా జరగడానికి ఏమేం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీతో నేను చాలా క్లియర్గా మాట్లాడి చక్కగా చెప్తానని మాటిస్తున్నాను. గురుదక్షిణ సపరేట్గా ఉంటుందండి. మీరందరూ మాత్రం ఈ వారఫలాన్ని ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఆశీస్సులు అందుకుంటారని ఆశిస్తూ నమస్కారం. గోపాల్ అయ్యంగార్. తులారాశి వాళ్ళందరికీ 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. తులారాశి అధిపతి శుక్రుడు సప్తమంలో ఉండడం చాలా యోగదాయకంగా ఉంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, ఉత్సాహంగా ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది తులారాశి వాళ్ళకి. ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషంలో చాలా గొప్పగా ఉంది. అలాగే పిల్లల చదువులో మంచి ముందడుగు వేసుకుంటూ తీసుకెళ్తారు. ముఖ్యంగా ఈ వారంలో మనకి బుధగ్రహం యొక్క మార్పు అష్టమంలో ఉన్న 9వ ఇంటి నుంచి గురువు దశమంలోకి రావటం గొప్ప అదృష్టాన్ని మీకు కలిగజేస్తుంది. అది మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రులు పెద్దల నుంచి మీకు చక్కటి సహకారం అందుతుంది. కుజుడు ఎప్పుడైతే సింహరాశికి వచ్చాడో కేతుతో ఉన్నాడు, దీనివల్ల ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువు బాగుంది, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారని బ్రహ్మాండంగా చెప్పొచ్చు. బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగా లేదు. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శత్రువుల మీద పై చేయగలిగి ఉంటారు. రుణ బాధలు బాగా తగ్గుతాయి అని కూడా తులారాశి వాళ్ళకి చెప్పాలి. ముఖ్యంగా విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్నీ కూడా కొనడానికి, అమ్మడానికి లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంది. ఎక్కడా ఇబ్బంది లేదు. సంతాన పరంగా కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ చదువులు, విదేశీ యానాలు బాగా కలిసి వస్తాయి కూడా ఈ రాశి వాళ్ళకి మనం బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. పెళ్లి కాని వాళ్ళు శుభవార్తలు అందుకుంటారు. అదృష్టం బాగుంది. తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు, వాళ్ళ నుంచి రాసిన సపోర్టు బ్రహ్మాండంగా ఉంది. ధర్మ మార్గాన్ని పాటిస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగంలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి
ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే అన్ని రకాలైనటువంటి సపోర్ట్ అనేది ఆఫీస్లో బాగా లభిస్తుంది. ఉద్యోగం చాలా బాగుంటుంది. అలాగే కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడాలు అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి మనం తులారాశి వాళ్ళకి చెప్పాలి. ముఖ్యంగా తులారాశి వాళ్ళకి వ్యాపార పరంగా అనేక లాభాలు కనిపిస్తున్నాయి. మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. కొత్త వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టడానికి అవకాశం చాలా బాగుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి బుధుడి యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంది. కుజుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. శని మంచి పొజిషన్లో 6వ ఇంట్లో ఉండి బాగు చేస్తున్నాడు. మరి ఈ జాతకం మొత్తం మీద గురువు కూడా భాగ్యస్థానంలో ఉండి వివాహ ఆది శుభకార్యాలు, గృహప్రవేశాలకు చాలా అనుకూలత. ఇటువంటి అద్భుతమైన సమయం అనేది తులారాశి వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇప్పుడైతే ఎక్సలెంట్గా ఉంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా జ్యోతిషపరంగా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15 నిమిషాలు మాట్లాడి 58 పేజీల జాతకాన్ని మీకు నేను PDF చేసి పంపిస్తాను. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ గోపాల్ అయ్యంగార్.